అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించాలని సూర్యాపేట జిల్లాలోని 28వ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండుటెండలో నిరసన దీక్ష చేయనున్నట్లు సామాజిక కార్యకర్త పొడుగు హుసేన్ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కొల్లు వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక కార్యకర్త కుదరవెల్లి బసవయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి స్థలం అన్యాక్రాంతమైందని తాను గత ఎన్నో ఏళ్లుగా పూర్తి ఆధారాలతో పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదని, కానీ వ్యక్తిగతంగా ఎవరిపైన ఎలాంటి స్వార్థం కూడా లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలుగజేసుకుని అన్యాక్రాంతమవుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా తన పోరాటం ఆగదని తెలిపారు. కాంపౌండ్ బయట ఉన్నటువంటి రోడ్డు కొలిసి ఇవ్వడం మూలంగా ఇది పెరుగుతా ఉంది. కోట్లాది రూపాయల విలువ గల ప్రభుత్వ హాస్పిటల్ స్థలం అన్యాక్రాంతమైందని చెప్పేసి అని గత కొన్ని ఏళ్లుగా అనేక మంది సామాజిక ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకి అధికారులకి అనేక మార్లు విన్నవించారు. ఇటీవలనే ఆ సదరు హాస్పిటల్ మందుల ఆసుపత్రిగా గ్రాంట్స్ రిలీజ్ అయ్యింది. మరి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి హాస్పిటల్కి ఖాళీ స్థలం కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనప్పటికీ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఎంత భూమి అయితే అన్యాక్రాంతమని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయో ఆ భూమి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని తక్షణమే ప్రభుత్వాలను కలపాలని చెప్పేసి చేస్తున్న ఉద్యమానికి డిమాండ్కి మేము సంపూర్ణ మద్దతు పడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కోదాడ ప్రభుత్వ స్థలాక్రమణ గురించి గత 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము. అయితే కోదాడ హాస్పిటల్కి ఒక అభివృద్ధి కమిటీ ఉంటుంది. దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కన్వీనర్గా ఉంటారు. అలాగే స్థానిక గ్రామ పంచాయతీ, అది మున్సిపాలిటీ, ఆ తర్వాత ఎంపీపీ వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు. దాంట్లో ఆ సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా ప్రతి 3 నెలలకి ఒకసారి అభివృద్ధి కమిటీ సమావేశం జరగాలి. అలాంటి సమావేశాలు జరిగే ముచ్చట్లేదు, ఏదో రాసుకుంటారు. అక్కడ ఆ కమిటీలో ఒక సోషల్ వర్కర్ కూడా ఉండాలి. ఆ సోషల్ వర్కర్ని కూడా కావాల్సి అని వాళ్ళు ఎదురుగా పోటీగా పెట్టిన హాస్పిటల్లో శ్రీపతి రెడ్డి అండ్ అదర్స్ పేర్లు పెట్టేసి, ఆ ప్రైవేట్ పేరు పెట్టేసి ఈ విధంగా సోషల్ వర్కర్గా వాళ్ళు సృష్టించి చేస్తున్నారు. సోషల్ వర్కర్గా పెట్టాల్సిన పేర్లు కూడా పెట్టుకోకుండా ఈ కన్వీనర్లు ఇలా చేస్తూ హాస్పిటల్ ఆక్రమణకు గురైనా కానీ పట్టించుకోకుండా ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారు. దాన్ని తీసుకెళ్లి 86-87లో రికార్డులు ట్యాంపరింగ్ చేసి సర్వే నెంబర్ 149ని 149/1 149/2 అని పెట్టేసి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆక్రమణ చేస్తూ కుదోబెట్టినా కానీ హాస్పిటల్ కుదోబెట్టినా, ఎన్ఎస్పీని కుదోబెట్టినా, ఎలాంటి కాగితాలు లేకోకుండా కొన్ని ఎకరాలు అమ్ముకున్నా ఆ రోడ్డు ఆక్రమించిన 64లో రోడ్డు ఆక్రమించుకుంటే ఇంతవరకు కూడా ఆ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ పట్టించుకున్న నాదులు లేదు. అంటే వీళ్ళు చేసే పనులకి హైడ్రా లాంటి ఇంకో సంస్థ రావాలి. మనం కట్టే ట్యాక్స్ డబ్బులతో జీతాలు తీసుకునే మున్సిపాలిటీ కానీ, హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ, లేదంటే కలెక్టర్ కానీ, బీఆర్ఓ కానీ కలెక్టర్ వరకు కూడా స్పందించుకోకుండా ఈ విధంగా ప్రజాప్రతినిధులు చేయడం చాలా శోచనీయం. అయితే 20 సంవత్సరాల నుంచి మేము కొట్టాలు కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ సర్వే నంబర్ 149లో ఉందండి. అలాగనే దాని పక్కనే ఎన్ఎస్పి కూడా ఇదే 149లో ఉంది. ఈ రెండిట్లో కూడా ప్రభుత్వమే ఆక్రమించింది అనేటువంటి ఆరోపణలతోటి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు చక్కని తీర్పిచ్చింది. అయ్యా, హాస్పిటల్ కాంపౌండ్ లోపల కొలిసి 2 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఇవ్వమని తీర్పిస్తే అధికారులు ఈ తీర్పుని వక్రీకరించి మరి కాంపౌండ్ లోపలతో పాటు ఈ యొక్క పట్టేదారు వారసులు అమ్ముకున్నటువంటి రోడ్లు, తూర్పు ఉన్నటువంటి రోడ్డు, పడమర ఉన్నటువంటి రోడ్డు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా అమ్ముకున్నటువంటి రోడ్లు కలిపి కొలిసి 530 గజాలు ఎక్కువ ఉందని అప్పగించారు. మరి తీర్పునే తెల్లకిందులు చేసినటువంటి వీళ్ళు ఎన్ని అక్రమాలు చేశారో ఒకసారి ఆలోచించండి. కనుక మరి మొన్న హాస్పిటల్కి నిర్మాణ విషయంగా కానివ్వండి, అభివృద్ధి విషయంగా కానివ్వండి, సమీక్షకి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వచ్చి దాని వైపు కనీసం ఎక్కడైతే ఆక్రమణ జరిగిందో అటువైపు అయినా ఒక్క అడుగైనా వేస్తారేమో, దాని గురించి ఒక్క ప్రస్తావనైనా చేస్తారేమో అని ఆశిస్తే ఆశ నిరాశ అయింది. అందుకోసం నేను ఎంతో ఆవేదన చెంది
21వ తారీఖు నాడు కలెక్టరేట్లో నేను ఈ విషయం మీద నిరసన తెలియజేస్తాను అని ఇచ్చాను. కనుక ఆ ప్రకారంగా 28వ తారీఖు నాడు నేను కలెక్టరేట్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నేను మండుటెండలో ఈ దీక్ష చేస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.